అండి నమస్తే, నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్ లాస్ట్ వీడియో మనం బెట్టింగ్ యాప్స్ దానికి సంబంధించి చేసాము. సో పిల్లలు సూసైడ్ చేసేసుకొని కొంతమంది చనిపోయిన వాళ్ళు, కొంతమంది అప్పులు అది కేసులు నమోదు చేసేసి ఏదో విధంగా బయటపడినది కూడా మాట్లాడినాం. బట్ ఇప్పుడు ఆల్రెడీ అప్పుల బాధలు ఉండి, అంటే వాళ్ళు చుట్టుపక్కల అప్పులు తీసుకుని ఉండొచ్చు, యాప్లో నుంచి క్రెడిట్ కార్డ్ నుంచి ఏదో ఒక దాని నుంచి అప్పులు తీసుకొని ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు, ఎయిదర్ ఫ్యామిలీ రిలేషన్ దెబ్బతిని ఉండొచ్చు, ఇంకోటి 1000 కారణాలు ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు సూసైడ్ చేసుకోవాలనుకొని ఫిక్స్ అయి ఉండొచ్చు. అటువంటి వాళ్ళకు మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? ఒకటే నా దృష్టిలో సూసైడ్ వరకు వచ్చారంటే ఇంకా వాళ్ళు నాకు చేత కాదని ఒప్పేసుకున్నట్టే. అంటే ఇంకా నాకు బెటర్ లైఫ్ లేదు, నాకు చేత కాదు, నా లైఫ్ ఇక్కడికే అంటే నా వాళ్ళ చేత కాని తనని ఒప్పేసుకున్నట్టు. ఇప్పుడు ప్రపంచంలో కష్టం లేని మనిషి అంటే ఎవడన్నా ఉంటాడా? దేవుడికే తప్పలేదు, మళ్ళీ అలాంటప్పుడు ఈ మానవ జన్మలో ఉన్నప్పుడు కష్టాలు అంటే నా దగ్గరికి ఎవరైనా వచ్చి కష్టాల గురించి చెప్తే కూడా నేను ఎక్కువ వినను, పట్టించుకోను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎలా ఉండాలంటే మొండి ధైర్యంగా నిలబడాలి. నువ్వు 100 సమస్యలు రాని నువ్వు మొండి ధైర్యంగా నిలబడేవనుకో, ఏదో ఒకరోజు ఆ దేవుడు కూడా మనపైన జాలి కలుగుతాడు. దేవుడు నాకు కరుణిస్తాడా అంటారు కదా, నిజంగా కరుణిస్తాడు. వీడితో ఎందుకు వీడు ఇంత మొండిగా నిలబడినాడు అని వదిలేస్తాడు. ఆ విధంగా ఉండాలి. అంటే మన యొక్క ధైర్యాన్ని చూసి ఎదుటోడికే వదిలేయాలి, వీడితో ఎందుకు రాని వదిలేయాలి. అలా ఉండాలి. మొండి ధైర్యం అనేది ఎటువంటి కష్టం వచ్చినా, ఇప్పుడు నువ్వు చెప్పావు ఈ బెట్టింగ్ యాప్స్ తర్వాత ఇవన్నీ చూసుకొని సూసైడ్ చేసుకుంటున్నారంటే అవన్నీ చేసింది మనమే. స్వానుభూత తప్పిదాలు అవి. ఇప్పుడు తప్పు చేసింది మనమే తప్పు చేసి మనమే సూసైడ్ వరకు వెళ్దామంటే చేతకంతనమే కదా. అది తప్పు చేసేటప్పుడన్నా ఉండాలి, లేకపోతే అంతే జరిగిన తర్వాత నిలబడాలన్నా ఉండాలి. దానికి అంత నువ్వే చేసి తప్పు ఇప్పుడు సూసైడ్ చేసుకున్నావు అంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళు నువ్వు బలి చేసినట్టే కదా. నీ పేరెంట్స్ బలి అయిపోయినట్టు, లేకపోతే పెళ్ళి అయిపోతే నీ భార్య బలి అయినట్టు, లేకపోతే పిల్లల పని అయినట్టు. అలా ఉండకూడదు. పోనీ ఏదొచ్చినా మొండి ధైర్యంగా నిలబడాలి. సార్ ఇప్పుడు అంటే మీరు మాట్లాడుతుంది ఒక మ్యారీడ్ పర్సన్ గురించి అయ్యిండొచ్చు, లెక్క ప్రకారం పెద్దోళ్ళ గురించి మాట్లాడారు. టీనేజర్ కాడికి చెప్పండి. అంటే లైక్ ఒక 18 ఏళ్ళు ఆ టైం నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుంటున్నాను కష్టాలు అనేది. సో అటువంటి వాళ్ళకి ఏదన్నా ఒకటి ఎగ్జాంపుల్ తో చెప్పండి. సర్లే బ్రో, ఇప్పుడు కొన్ని కష్టాలు అనేవి మనకి ఇండికేట్స్ అనేవి ఇస్తాయి. అంటే మనకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి, వీటి నుండి ఎలా బయటపడాలి అనేది తెలిసి ఉంటుంది. అసలు కొన్ని తెలియకోకుండా మన లైఫ్లోకి వస్తుంటాయి కష్టాలు. లాస్ట్ టైం నేను ఒకటి షార్ట్ చూశాను. ఒక ఫ్లైట్ అనేది వెళ్తూ ఉంది అమెజాన్ అడవుల పైన. వెళ్తూ ఉంటే ఒక ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. అసలు క్రాష్ అయ్యి అమెజాన్ అడవుల్లో పడిపోయింది. అమెజాన్ అడవులు అంటే తెలుసు మీకు ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా. దాంట్లో ఉన్నటువంటి విష పురుగులు బయట ఉండవు. అంటే సింహాలు కావచ్చు, తర్వాత పులులు, అంటే దాంట్లో ఉన్న మృగాలు ఎక్కడ కనిపించవు, ఏ అడవుల్లో కనిపించవు. అమెజాన్ అంటేనే ఒక ఏదంట కారడివి అంటారు చూడు. అమెజాన్ పేరు పైన ఇప్పుడు మనకు ఒకటి ఆన్లైన్ ఒకటి Amazon.com ఉందా, అంటే అంత భయంకరంగా ఉంటుంది అమెజాన్ అడవి అనేది. అలాంట్లో ఒక ఫ్లైట్ అనేది అక్కడ క్రాష్ అయిపోయి దాంట్లో ఉన్న వాళ్ళంతా ఇదైపోయారు. ఒక అమ్మాయి బ్రతికింది దాంట్లో. ఆ సీట్ బెల్ట్ కారణంగా ఆ ఫ్లైట్ పడేటప్పుడు ఎక్కడ ఒక చెట్టుకి ఎలాంటి పడి బతికింది అమ్మాయి. ఇప్పుడు నువ్వు చెప్పే చూడు, అబ్బాయిలు అంటే ఒక అమ్మాయి అసలు అమెజాన్ అడవిలో నుండి బతికి బయటపడడం సాధ్యమేనా? యాక్చువల్లీ అమెజాన్ అడవి దాని గురించి నేను వినేదైతే అక్కడ ఉన్న కొండ చిలువలు చాలా వేరియేషన్, అంటే మనకి ఇక్కడ అంతరించిపోయిన జీవులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇంకా జీవిస్తుంటాయి. అసలు నువ్వు అక్కడ ఇంకొకటి మీరే చెప్తే కూడా షాక్ అవుతావు. ఇప్పుడు నువ్వే చెప్తున్నావు అన్ని క్రూర ముఖాలు అక్కడ ఉంటాయని. ఇప్పుడు అప్పటిదాకా ఫ్లైట్లో ఉన్న అమ్మాయి, తన చుట్టూ అందరిని చూసిన అమ్మాయి ఒక్కసారిగా జస్ట్ ఒక 1 minute నా చుట్టుపక్కల ఎవరు లేరు, నేను ఒక్కనే మిగిలే, అది కూడా అమెజాన్ అడవుల్లో. అంటే ఒకసారి ఊహించుకో, సూసైడ్ వరకు వెళ్ళి మానసికంగా శారీరకంగా అంతా ఇదైపోతున్నారు. ఇలాంటి వీడియోలు చూడండి అని చెప్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరు స్పిరిచువల్ సైడ్ వెళ్ళాలంటే కుదరదు. ఎందుకంటే యూత్కి స్పిరిచువల్ అనే లోపల ఏదో ఒక ఇది చూసినట్టు చూస్తున్నారు. అన్నోన్ టాపిక్ మనకు సంబంధం లేదు అన్నట్టు చూస్తుంటారు. కానీ ప్రతి సమస్యకు దీంట్లో సమాధానం ఉందనేది తెలియదు వాళ్ళకు. నేనేం చెప్తున్నా ఇప్పుడు ప్రజెంట్లో నువ్వు మిరాకిల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏజ్ సంబంధం లేక జస్ట్ 18 years, 19 years, 20, 21 years. ఇప్పుడు మీరు అన్నట్టు 17 ఏళ్ళ అమ్మాయి కూడా ఏంది సార్, 17 సంవత్సరాల అమ్మాయి ఒక అమెజాన్ అడవుల నుండి ప్రాణాలతో బయటపడిందంటే ఇది నమ్మశక్య విషయం కాదు అసలు. అలాంటి డేరింగ్ ఉండాలి, అలాంటి అంటే మానసికంగా దృఢంగా ఉండాలి. ఒక వ్యక్తి మానసికంగా ఎప్పుడైతే ధైర్యంగా ఉంటాడో ఈ సృష్టి సహకరిస్తుంది. ఇలాంటి వ్యక్తిత్వంతో ఉండాలి ప్రవీణ్. ఇప్పుడు ఇలాంటి కష్టాలు నష్టాలు అనుభవించి ఎంతమంది ఇప్పుడు
ఉన్నత పొజిషన్లో లేరు. మీరు ఉన్నత పొజిషన్లో ఎవరినన్నా చూడండి ప్రవీణ్, మీకు ఒక స్పోర్ట్స్ కావచ్చు, ఒక పొలిటికల్ కావచ్చు, ఒక బిజినెస్ లో కావచ్చు, ఒక సక్సెస్ అయిన పర్సన్ యొక్క హిస్టరీ చూసుకోండి, వాళ్ళ యొక్క పాస్ట్ చూస్తే వాళ్ళు నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే బయటకు వచ్చారు. మీకు కష్టాలు ఉన్నాయి అనుకోండి, మీకంటే ఎక్కువ కష్టాలు ఎవరినైతే ఉండి సక్సెస్ అయింటారో వాళ్ళని ఇన్స్పైర్కే తీసుకోండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన కష్టాలని వేరే వాళ్ళతో చెప్పాల్సిన అవసరం లేదు. డైలీ ఇలాంటి వాళ్ళ వీడియోలు చూసినప్పుడు ఏమవుతుందంటే మనకు కూడా మానసికంగా ధైర్యం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉండే ప్రజెంట్లో యూత్ ఎవరైతే ఉన్నారో, తెలియక జరిగిందో తెలిసి జరిగిందో పాస్ట్, దాన్ని వదిలిపెట్టేసి గతాన్ని తీసుకురాండి. ప్రజెంట్ మీరు ఇన్స్పైర్ అవ్వాలంటే ఇలాంటి వీడియోలు చూడడం వల్ల మానసికంగా సపోర్ట్ దొరుకుతుంది, మనకు సక్సెస్ అవ్వడానికి సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి ఇలాంటి సక్సెస్ఫుల్ పీపుల్స్ కావచ్చు, ఇలాంటి వీడియోలు చూడడం వల్ల మా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాటికి అడిక్ట్ కాకుండా ఇలాంటి బెటర్ లైఫ్ ని లీడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ వీడియో. సూసైడ్ చేసుకోవాలనుకున్న టెండెన్సీ ఉన్న పిల్లలు కానీ, సూసైడ్ కి అటెండ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే లాస్ట్ మినిట్ లో మీ డిసిజన్ చేంజ్ చేసుకోవడానికి ఇంతకంటే వాల్యుబుల్ సజెషన్ ఎవరు ఇవ్వలేరు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ వీడియో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే నేను మొహమాటంగా షేర్ చేయండి. అండ్ ఒకవేళ లాస్ట్ మూమెంట్ లో అయినా ఒకరికి ఎవరికైనా కాల్ చేయాలి అనుకుంటే కూడా డిస్ప్లేలో కానొస్తున్న నంబర్ కాల్ చేసేసి ఎనీ టైం సార్ వాళ్ళు కాల్ అటెండ్ చేస్తారు. సో ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.